ఇలా శుభ్రంగా వైట్ ఫ్యాట్ అంతా తీసేసి వీటిలో సీడ్స్ అన్నీ తీసేసి ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి చిన్న చిన్నవిగా. ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఒక సీడ్స్ ఉన్నాయి కూడా చేదు వస్తుంది. సీడ్స్ లేకుండా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ కొట్టుకున్న దాన్ని ఒక చన్నీ తీసుకొని చన్నీలో కూడగట్టుకోవాలి. దాంట్లో ఉన్న తొక్కంతా తీసేసేయాలి. ఇలా జ్యూస్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక బౌల్లో నీళ్ళు పోసుకొని వేడైన తర్వాత ఈ బొప్పట్లను కూడా మనం వైట్ పార్ట్ తీసేసి ఈ బొప్పట్లు కూడా ఉడకబెట్టుకోవాలి. వైట్ పార్ట్ ఉంటే చేదు వస్తుంది. అవి తీసేసి మెత్తగా ఉడికిన తర్వాత ఇటు తీసి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ కొట్టుకోవాలి. ఇలా ఇవన్నీ వేసి మిక్సీ కొట్టుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసి మిక్సీ కొట్టుకొని వీటి కూడా వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకొని పక్కన పెట్టుకొని పీసెస్ కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. 2 నిమ్మకాయలు మీడియం సైజ్ జ్యూస్, ఒక హాఫ్ కప్పు చక్కెర వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. ఎక్కువ వేయకూడదు, చక్కెర మెల్ట్ అయ్యేదానికి. ఇప్పుడు మనం ఈ మెల్ట్ అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న బొప్పట్లు పేస్ట్ కూడా వేసుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్, మనం జ్యూస్ కూడా చేసి పెట్టుకున్న జ్యూసు ఇవన్నీ వేసుకొని ఒక 10-20 నిమిషాలు ఉడకనివ్వాలి. చూడండి ఇలా థిక్గా వస్తుంది. ఉడికిన తర్వాత ఇది కొంచెం వేడిగా ఉండగానే పీసెస్ కూడా వేసుకోవాలి. చల్లారిన తర్వాత మనం లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి. వేడి మీద వేయకూడదు, చేదు వస్తుంది. చూడండి ఎలా కలరు చాలా బాగుంది. ఏమీ కలర్ కలపలేదు. ఇలా ఫ్రెష్గా ఉంటుంది బాగా. మనం ఒక కంటైనర్లో తీసుకొని దాంట్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఒక 2-3 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఎప్పుడు మనకు పిల్లలకు కావాలన్నా జ్యూసు ఇలా చేసి ఇవ్వచ్చు. ఇలా 2-3 స్పూన్లు వేసుకొని కొద్దిగా చల్లటి నీళ్ళు బరఫ్ వేసుకొని తాగితే ఫ్రెష్గా ఉంటుంది, జ్యూస్ బాగుంటుంది.